చిన్న పిల్లల నోటి దగ్గర గుడ్డు కూడా తీసేశారు. మరి దీనికి కారణం ఎవరంటే, విషయం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, బ్రహ్మాండంగా ముఖ్యమంత్రిగా చేశారు. సరే, ఏం చేశారు అంటే, స్కూల్ పిల్లలకు సంబంధించి ఏదైతే మధ్యాహ్న భోజనం ఉంటుందో ఆ భోజనానికి సంబంధించి మెన్యూ చెప్పారు. గుర్తుందా మీకు? బాయిల్డ్ ఎగ్ అని, చిక్కీలని, అవని ఇవని, పులిహార అని, ఇంకా చాలా చెప్పారు. రోజుకో మెన్యూ ఉంటుంది, పప్పు టమాటా అని, అదని ఎన్నో చెప్పారు. సరే, చాలా మంది తల్లిదండ్రులు చాలా ఆనందంగా భావించారు. ఎందుకంటే మనం ఇంట్లో కూడా అన్ని వెరైటీలు ఉండవు, ఆ విధంగా ప్రభుత్వం ఇస్తుంది అంటే మంచిదే. జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా జగన్ మావయ్య ఏదైతే నేను మీ మేనమావని అని చెప్పేసి పిల్లలకు సంబంధించి అన్నారు, పోన్లే మంచిగా పరిపాలిస్తే ఎవరు కాదంటారు, ఎవరైనా సంతోషిస్తారు. కానీ తీరా కట్ చేస్తే ఏం జరిగింది అంటే, ఇప్పుడు ప్రభుత్వం కోడిగుడ్డు కూడా పెట్టలేకుండా ఉంది. ప్రభుత్వం పెట్టలేదు అంటే ప్రభుత్వానికి తప్పని కాదు, ఏదైతే అసలు గుడ్లకు సంబంధించిన వ్యవహారం ఆ స్కూళ్ళకి రావట్లా, గుడ్లు పెట్టట్లేదు ఏంటి అని చెప్పేసి తనిఖీలు చేస్తే దీని వెనకాల అసలు కథ బయటకు వచ్చింది. ఏంటనంటే, కోడిగుడ్లకు సంబంధించి కాంట్రాక్టర్స్ ఉంటారు కదా, కోడిగుడ్లని, చిక్కీలని, అవన్నీ ఇవని, దానికి కూడా బకాయిలు చెల్లించాల గత ప్రభుత్వం. ఏంటి అంటే, సుమారుగా 112 కోట్ల రూపాయలను పెండింగ్ పెట్టింది బిల్లులు. దేనికి? కోడిగుడ్లకు సంబంధించి. అలాగే చిక్కీలు, ఏదైతే ఆ చిక్కీలు ఉంటాయి కదా, పప్పు చెక్కలు అంటారు, ఆ చిక్కీలకు సంబంధించి 57 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. సో ఈ రెండు కలిపి ఎంత? 170 కోట్ల రూపాయలు ఆ కాంట్రాక్టర్ పెండింగ్ పెట్టారు. సో దీన్ని బట్టి ఏమని అనాలా? అది కూడా ఈ తనిఖీలు చేసినప్పుడు ఏంటి పిల్లలకు గుడ్డు పెట్టట్లేదు, చిక్కీలు రావట్లేదు, కారణం ఏంటి అని అంటే ఇది పరిస్థితి. 170 కోట్ల రూపాయలు ఏదైతే ఈ కాంట్రాక్టర్లకు చెల్లించవలసింది చెల్లియకుండా ఆపేశారు. మరి చెల్లించకపోతే వాళ్ళు మాత్రం ఎక్కడ తీసుకొచ్చి పెడతారు? పోనీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఆ చిక్కీలకు సంబంధించి ప్రతి పిల్లవాడికి ఒక 20 గ్రాముల చిక్కీ ఇవ్వాలి. దానికి ఏం చేశారు? అందులో కూడా స్కాములు. ఏంటి అంటే 12 గ్రాములు మాత్రమే చేసేసి ఇచ్చేస్తున్నారు. అంటే ఒక్కొక్క చిక్కీలో 8 గ్రాములు. సో సాధారణంగా ఏ ప్రభుత్వంలో ఉన్నా సరే, అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా, కాంట్రాక్ట్ ఎవరికి వెళ్తుంది? వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే వెళ్తుంది కదా. మరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి వెళ్ళకపోతే ఎవరికి బయట వాళ్ళకి అంత ట్రాన్స్పరెంట్గా టెండర్లు వేసి పారదర్శకంగా ఇస్తున్నారా? అది ఏ ప్రభుత్వంలోనూ జరగదు. సో ఎవరికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ బంధువులు, వాళ్ళ నా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంకా ఎట్లాగో ఉంటాయి కదా, సో ఇస్తారు. కనీసం ఓ పద్ధతి పాడు అనే చిన్నపిల్లల నోటి దగ్గర కోడిగుడ్లు తీసేయటాలు, మరి చిక్కీలు ఇవ్వకపోవడం ఉంటారంటే ఆ చిక్కీల దగ్గర కూడా స్కాములు. మరి దీన్ని బట్టి ఇక ఎంత దారుణాలో చెప్పండి. ఇక్కడ మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వందల కోట్లు అనవసరంగా పెట్టకూడని చోట్ల పెట్టి వృధా ఖర్చులు లాగానే చేశారు కదా. ఇప్పుడు ఆ రిషికొండ నిర్మాణం అంత అవసరమా? 500 కోట్లు ఖర్చు పెట్టి. అదేమిటి అంటే ప్రజలకి టూరిజం స్పాటు. ఇక్కడ చిన్నపిల్లల నోటి దగ్గర కోడిగుడ్లకే తికాణా లేదు మనకి. అక్కడ మాత్రం బ్రహ్మాండంగా టైల్స్ అవి ఇవి ఫారెన్ టైల్స్ వేసి వ్యూ, టూరిజం స్పాట్. ఇది పరిస్థితి. ఎక్కడికక్కడ ఏది చూసినా కానీ అప్పులు. మరి ఇక్కడ చూస్తే చిన్న బిడ్డలకి పెట్టలేని పరిస్థితి. ఇంత దారుణంగా ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇంకా మంచి చేశాను కానీ ఎందుకు ఓడిపోయినా అర్థం కావట్లేదు ఫస్ట్లో అన్నాడు. అది కాస్త అర్థమైందేమో ఇప్పుడు. ఆ 10% కాస్త చంద్రబాబు నాయుడు గారి మోసపూరిత హామీలు నమ్మి వేశారు అంటున్నారు. సో ఇదంతా కూడా ఇప్పుడు ఈ కోడిగుడ్లు, చిక్కీలు, వీటికి సంబంధించిన అంశాలన్నీ కూడా లోకేష్ గారి దగ్గరికి వచ్చినాయి. లోకేష్ గారు చూసి అవాక్కయ్యారు, ఇదేంట్రా బాబు అని చెప్పేసి. సరే, ఆ బకాయిలు చెల్లిస్తాం, ముందు అర్జెంటుగా అవన్నీ ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, లోకేష్ గారికి కానీ, అలాగే నాదెండ్ల మనోహర్ గారు కానీ, ఎక్కడ ఏ విషయంలో చూసుకున్నా సరే ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి ఏ శాఖలో చూసినా అన్ని బకాయిలు, బొక్కలు, అవినీతి, అక్రమాలే. ఏది చూసినా ముఖ్యంగా సివిల్ సప్లైస్కి సంబంధించి నాదెండ్ల మనోహర్ గారి శాఖ, ఆ శాఖలో ఆ రేషన్ బియ్యం ఏంటి, కందిపప్పు ఏంటి, పంచదార ఏంటి, పామాయిల్ ఏంటి, ప్రతి ఒక్కటి ఇది ఇప్పుడు పెద్ద సెన్సేషన్ అయిపోయింది. అలాగే అది లేదు ఇది లేదు, అసలు ఈ శాఖ ఏంది, ఆ శాఖ ఏంది, ఏ శాఖ తీసినా సరే ఇన్ని లూప్ హోల్స్ బయటపడుతున్నాయి వాళ్ళు చేసిన అవినీతికి సంబంధించిన వ్యవహారం. అదేమిటి అంటే దాన్ని కూడా సమర్థించుకునే ఇదిలో ఉన్నారు. సో ఇక్కడ ఇప్పుడు దీన్ని ఎట్లా ప్రొజెక్ట్ చేస్తారు? వీళ్ళు ఏదైతే బకాయిలు చెల్లించలేదో దాని గురించి మాట్లాడరు.
ఇప్పుడు అసలు ఆ కాంట్రాక్ట్ ఆగిపోయింది, కాంట్రాక్టర్ వెనకడిగేసింది కూడా దాని గురించి అని కూడా చెప్పరు. కానీ ఏం చెప్తారు, ఇదిగో ప్రస్తుత ప్రభుత్వం వచ్చింది, గుడ్లు పెట్టట్లేదు, చిక్కీలు ఎత్తేసారు, చిన్నపిల్లలు ఏం చేశారు, ఇదిగో ఎంత దారుణంగా ఉంది ప్రభుత్వం అంటారు. అసలు ఊపిరి సలపనివ్వట్లేదు అంటారు చూసారా, ఆ పరిస్థితి మాదిరిగా ఉంది ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి. ఎక్కడ ఏం చూసినా ఇది పరిస్థితి. ఏంట్రా బాబు అంటే ఇది 36,000 కోట్లు రుణం తీసుకున్నాడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మీద. మరి ఏం చేశారో ఏం జరిగిందో తెలియదు. ఇలా అప్పుల ఊబిలో కూరుకుపోయింది రాష్ట్రం. మరలా మొన్న గనక 24 ఎన్నికల్లో జరిగిన ఏదైతే కురుక్షేత్రంలో అది గనక మరలా జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే అప్పుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి. ఇప్పుడు ఏదైనా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి దృష్టి ఏదైనా కానీ ఒక 60,000 కోట్ల రూపాయల పెట్టుబడి మచిలీపట్నంలో వస్తుంది. బీపీసీఎల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. సో అలాగే ఎక్స్ఎల్ఆర్ఐ, అదొక మేనేజ్మెంట్ సంస్థ 250 కోట్లతో. ఇలా ఏదైనా సరే ఆదాయం అనేది వస్తే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు పాలవకుండా ఉంటుంది. ఒక పక్కన అప్పుల పాలు, మరో పక్కన సామాన్యుడి ప్రజల పరిస్థితి, ధరల నియంత్రణ లేదు, ఎక్కడ చూసినా ఏది చూసినా ఇదే పరిస్థితి. చివరికి ఇప్పుడు చిన్నపిల్లలకి కోడిగుడ్లు పెట్టే పరిస్థితి కూడా లేదు. ఏమిటి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి? కాబట్టి దీనికి సంబంధించిన అవినీతి అక్రమాలకు సంబంధించి కూడా ఎంత జరిగింది ఏంటి అనేది ఖచ్చితంగా వెలికి తీస్తారు. తీసిన తర్వాత అప్పుడు ఆయా కాంట్రాక్టర్లు ఎవరు ఏంటి, ఇలా ప్రతి ఒక్క అంశం కూడా ఖచ్చితంగా తెరపైకి వస్తుంది. మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే చిన్న బిడ్డలకి గుడ్లు కూడా పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. వాళ్ళ నోటి దగ్గర కోడిగుడ్లు కూడా ఆపేశారు. ఆ చిక్కీల్లో స్కామో బోమో ఏదో ఒకటి జరుగుతుంది, ముందు పెడుతున్నారంటే అది కూడా దానికి కూడా డబ్బులు చెల్లించలేని పరిస్థితి. 57 కోట్ల రూపాయలు వాళ్ళకి ఆపేశారు. అదే ఇంకెవరైనా సొంత కాంట్రాక్టర్లు ఉంటే మొన్న 14,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు చెల్లించేశారు. లేదా అమరావతి వెళ్ళటానికో కృష్ణాపాలెం వెళ్ళటానికో హెలికాప్టర్ యూజ్ చేస్తారు, గంటకి ఇన్ని లక్షల ఖర్చులు పెట్టి. ఆ విధంగా దుబారా ఖర్చులు చాలా ఉన్నాయి. అసలు అంతెందుకు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆ కేసులకు సంబంధించి కానీ, అవినాష్ రెడ్డి గారి పైన జరిగిన ఆ కేసులకు సంబంధించిన అంశాలు కానీ ప్రభుత్వ సొమ్ముని కోర్టుల్లో సెక్షన్ 17A వర్తిస్తుంది అనేది వర్తించదని ఆ పంతానికి పోయి దాని మీద ఎన్ని కోట్లు తగలబెట్టారు కోర్టుల్లో కేసులకు సంబంధించి. 3 రాజధానులకు సంబంధించిన అంశాల వాదనలకి ఎన్ని కోట్లు వేస్ట్ చేశారు. సిఆర్డీఏని రద్దు చేసినప్పుడు కావచ్చు, ఇలా 1 కాదు 2 కాదు, R5 జోన్లు ఇల్లు నిర్మిస్తానని కావచ్చు, ఇలా ప్రతి ఒక్క అంశంలో కూడా వృధాగా ప్రజల సొమ్ముని అక్కడ ఖర్చు పెట్టేశారే కోర్టుల్లో లాయర్లకు చెల్లించేసి. మరి దానిని బట్టి ఏం చేయాలి? చివరికి ఇప్పుడు చిన్నపిల్లలకు కోడిగుడ్లు పెడుతున్న డబ్బులు లేవంట. అది కూడా 170 కోట్ల రూపాయలు. ఆ చిక్కీలు గుడ్లు కలిపితే 170 కోట్ల రూపాయలు కూడా చెల్లించలేకపోతే కాంట్రాక్టర్లకి ఇంకేం పరిపాలన చేసినట్టు? కాబట్టే ప్రజలు విరక్తి చెంది ఉన్నారు అనేది మొన్న ఓట్ల రూపంలో తెలియజేశారని చెప్పి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో మొత్తం మీద ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వస్తే చిన్న పిల్లల నోటి దగ్గర కోడిగుడ్డు కూడా తీసేసిన పరిస్థితి అయితే, ఆ దుస్థితి అయితే మనకు కనపడతా ఉంది. మరి దీని వెనక కారణం ఇంకెవరు ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి ఏదైతే తెలియజేస్తున్నారో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.